నమస్తే, వెల్కమ్ టు JM6 టీవీ. ఈ రోజు ముఖ్యాంశాలు. తెలంగాణ వందనాలన్న. నా రిక్వెస్ట్ వాయిస్ క్లియర్ ఉందా అన్న? నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి కూడా. ముఖ్యంగా మీరు జిల్లాలో పర్యటించినప్పుడు గ్రామ సభలలో ఎక్కడనో కాడ అటెండ్ అయినట్టు పేపర్లలో పత్రికల్లో చూసిన. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రామ సభలలో మీరు నగరంలో జరిగిన గ్రామ సభలో, గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభలలో ఒకే తీర్మానం, ఒకే 12,000 మేము ఇస్తున్నాం మీకు ఎకరానికి. నాకు అర్థం కాలేదు, కరీంనగర్ నగరంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి కూడా ఆయనకు తెలియదు పాపం. అంటే ఆ తీర్మానాలను 15,000 ఇస్తాం అని చెప్పిన మాట మరిచి 12,000 ఇస్తున్నాం అని తీర్మానాలు చేసే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా రెండే అక్కడ ఉన్నాయి. ఏంటంటే కేవలం ఒకటేమో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు, రెండవది మన రేషన్ కార్డ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఎఫ్ఎస్సి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్. వీటి కోసం దరఖాస్తులు ఆన్లైన్లో ఇంత పూర్వమే చాలా మంది మా పిల్లల పేర్లు యాడ్ చేసుకోండి, లేకపోతే కొత్త రేషన్ కార్డు మాకు ఇవ్వండి అని ఆన్లైన్లో మీరు పెట్టడం జరిగింది. మరి వాటిని పరిగణలోకి తీసుకున్నారా? వాళ్ళ 11-15 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు కదా, వాటి గురించి ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా? ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తున్నా, ఏంటంటే మేము దరఖాస్తు ఇస్తే ఒక రసీదు కూడా ఇస్తలేరు. ఎంత దుర్మార్గం అండి! వాళ్ళు ఫామ్ నింపుకొని కష్టపడి మేము దరఖాస్తు ఇస్తే మాకు ఎంక్వైరీకి వస్తారు, మేము దరఖాస్తు ఇస్తే మాకు రేషన్ కార్డు వస్తుందనే నమ్మకంతో, విశ్వాసంతో కొన్ని వేల మంది, లక్షల మంది దరఖాస్తులు పెట్టుకుంటే అక్కడ ఫామ్ సప్లై లేదు, ప్లస్ వాళ్ళే జిరాక్స్ తీసుకొచ్చుకొని ఫామ్ తీసుకొని నింపుకొని ఇస్తే ఒక రసీదు మాత్రం ఇస్తలేదు. నేను అడుగుతున్నా, ఈరోజు గ్రామ సభలు పెట్టింది జవాబుదారీతనం ఉన్నదా లేదా? జవాబుదారీతనం నీకుందా? ఉంటే మరి ఎందుకు రసీదు ఇస్తలేవు? మేము బలవంతంగా నగరంలో జరిగిన 1-2 వార్డులో మేము చూసినప్పుడు బలవంతంగా ఒక రిజిస్టర్లో రాపించడం జరిగింది. మరి ఎంత దుర్మార్గం అంటే నిజంగా. మరి ఎవరిని పోయి అడగాలి వాళ్ళు? ఇంతకు ముందు గ్రామ సభలో జనగణన పేరు మీద, కులగణన పేరు మీద మీరు ఆల్రెడీ సర్వే చేసిండ్రు. మొన్న గ్రామ సభలో ప్రకటిస్తున్నారు. మీరు ఏమని ప్రకటిస్తున్నారు? ఎలిజిబిలిటీ, రేషన్ కార్డు వచ్చినట్ట ఎలిజిబిలిటీ. కానీ ఒక మాట నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని గుర్తిపిస్తున్నా. గ్రామ సభలలో మీరు అన్న మాట ఏంటంటే లబ్ధిదారులను ఎన్నుకుంటాం, గ్రామ సభలలో లబ్ధిదారులను ఎన్నుకుంటాం అన్నారు. మరి ఎక్కడ బాయ్? మీరు ఇచ్చిన కుల గణనలకి వెళ్ళి దాంట్లో తీసుకొని అందులో ఒక టిక్కు పెట్టమన్నారు, టిక్కు పెట్టిండ్రు. మీరు మరి వీటిని తీసుకొని కంప్యూటర్లో ఏమి యాడ్ చేసినా మాకు తెలియదు. అందులో కాలం అడిగారు, మీకు సెల్ ఫోన్ ఉందా? సెల్ ఫోన్ అనే పదం వాడలే, స్మార్ట్ ఫోన్ ఉందా అని వాడింది. స్మార్ట్ ఫోన్ ఉండాలంటే 2,000కు 1,000 రూపాయలు ఖర్చు సెల్ ఫోన్ కూడా ఉంది. మరి ఇప్పుడు ఏం రాయాలి ఆయన? అంటే ఈ రకంగా కోతలు పెట్టాలనే ఆలోచన. రేషన్ కార్డులన్నీ కూడా ప్రజలకు కోతలు పెట్టాలనే ఆలోచనతోటి ఆదరబాదరగా, ముఖ్యంగా ఆదరబాదర ఎందుకు? గ్రామ పంచాయతీ ఎన్నికలను 14 నెలలకెళ్ళి కేంద్ర ప్రభుత్వం రూపాయి శాంక్షన్ చేయలేదు.
గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చేయాలి, అప్పుడే మేము అన్ని కూడా మీకు ఇస్తామనగానే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ పోవాలని ఆదరబాదరగా గాబరగా పరిశాన్ అవుతూ ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అర్థం కాదు, చెప్తే పడదు, అట్లున్నది ఆయన పరిస్థితి. కాబట్టి గాబరగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పోవాలనేది ఆ ఉద్దేశంతో ఈ దరఖాస్తులన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. నేను అడుగుతున్నా, మీరు అక్కడ రేషన్ కార్డు ఇస్తా అన్నారు కదా, ఎక్కడ ఇయ్యలేదు. ఉదాహరణకు కుటుంబంలో అన్నదమ్ములు 4-3 ఉంటే పెళ్లి చేసుకుని బయటికి వెళ్తే అందులో ఒక్కరికి అత్తే మిగతా 3 సంగతి ఏంది? ఇంకా దుర్మార్గం ఏంటంటే గ్రామ పంచాయతీలో పనిచేసే డైలీ వేజెస్ లేబర్స్కు కూడా రేషన్ కార్డు ఇవ్వలే, రిజెక్ట్ చేస్తున్నారు. మున్సిపాలిటీలో పనిచేసే లేబర్లకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటుండ్రు. నాకు అర్థం కాలేదు ఏదో. అంటే ప్రధానంగా ఏమర్థమైందంటే ఎట్టి పరిస్థితులు మాత్రం రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం లేదు, కేవలం ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే అనేది మాత్రం క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి, ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్, దేశానికి సేవ చేసిన, పాకిస్తాన్ యుద్ధంలో బరాబర్ కొట్లాడినా అని అక్కడక్కడ చెప్పంగా వినడం జరిగింది. అవన్నీ ఉత్తమాటలే. నేనేమంటున్నా అంటే ఉత్తమ్ కుమార్ వాళ్ళ అమ్మ నాన్న పేరు పెట్టిన దాని పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిజంగా కూడా ఆయన ఉత్తుత్త మాటలు మాట్లాడతాడు, ఉత్తర ప్రగల్భాలు పలుకుతాడు. నేను వాళ్ళు పెట్టిన అమ్మా నాన్న పేరును సార్థక నామదేవుడు అయిపోయింది. నేను అట్టి ఉత్తర మనిషి, ఆయన ఉత్తుత్త మనిషే. ఆయనే సివిల్ సప్లై చైర్మన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు